హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్టెడ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ ఒక మంచి క్లాసిక్ మహారాష్ట్రన్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే ఉస్సల్ అంటారు దాన్ని. చాలా చాలా స్పైసీగా యమ్మీగా ఉంటుందండి. మస్ట్ ట్రై రెసిపీ. దీనికోసం మట్కీ దాల్ అని దీన్ని తీసుకుంటాము. పెసాళ్ళలానే ఉంటాయి, కాకపోతే పెసాళ్ళు కాదండి ఇవి. మట్కా పప్పు అంటారు తెలుగులో. అది ఒక 5 to 6 hours నేను మంచిగా వాటర్లో నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని స్ప్రౌటింగ్ చేసుకుందాము మొలకలు వచ్చేలాగా. నా దగ్గర ఈ స్ప్రౌట్ మేకర్ ఉంది. వాటర్ మొత్తం తీసేసి స్ప్రౌట్ మేకర్లో వేసేసుకొని నేను ఒక 8 hours పక్కన పెట్టేస్తున్నాను. అంటే ఓవర్ నైట్ పెట్టేశాను ఒక డార్క్ ప్లేస్లో. ఇప్పుడు చూడండి ఎంత బాగా మొలకలు వచ్చినాయో. అబ్బాయి మంచి సాటిస్ఫాక్షన్ ఇంట్లో మొలకలు చేసుకుంటే కదా. సో ఇవి ఒక్కసారి మంచిగా కడిగేసుకొని నేను వీటిని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటానండి. ఇదిగోండి, కుక్కర్లోకి వేసేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా ఒక కప్ అంతా వాటర్ వేసేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. నిజంగా చెప్తున్నాను, ఇది చాలా టేస్టీ ఉంటుంది. వాళ్ళు అక్కడ పావుతో తింటారండి. ఈ కర్రీ మీద వాళ్ళు మంచిగా ఫర్సాన్ అని ఒక మిక్చర్ ఉంటుంది, అది ఆనియన్ ఇంకా నిమ్మకాయ పిండుకొని పావుతో తింటారు. ఇది యాక్చువల్లీ రైస్తో తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇది కూడా ఎంత బాగా ఉడికిందో చూసారా. సో మరీ మెత్తగా ఉడికిపోవద్దు, ఆ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు పల్లి నూనెలో కొంచెము చెక్క, లవంగం, ఇలాచీ వేసేసుకొని మనము ఇక్కడ రఫ్గా చాప్ చేసిన ఆనియన్, టమాటో, కొంచెము బ్యాడ్గి ఎండుమిర్చి నా దగ్గర ఉంది, మీ దగ్గర కాశ్మీరీ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. అలాగే టొమాటో ఇంకా వెల్లుల్లి, ఇవన్నీ కూడా జస్ట్ మనము వేయించుకొని ఒక కర్రీ పేస్ట్ తయారు చేసుకోవాలి మనం, అంతే. అందుకని సో ఏదో నీట్గా కట్ చేసుకోవాలని ఏం లేదు. ఇవి మంచిగా మగ్గించుకోవాలండి. అంటే మరి ఫుల్ కుక్ అవసరం లేదు, ఒక 50% మగ్గితే సరిపోతుంది. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసి ఒక్క 2 నిమిషాలు కలిపేసుకుంటే అవి మగ్గిపోతాయి, ఎంతోసేపు పట్టదు. ఇది మంచిగా వేగిపోయిన తర్వాత ఒక 2 tablespoons స్పూన్స్ అంతా కొబ్బరి పొడి లాస్ట్గా వేసుకోవాలండి, స్టార్టింగ్లో వేయకండి. ఇది లాస్ట్లో ఈజీగా వేగిపోతుంది. ఇవన్నీ ఇంకా ఒకసారి చల్లారబెట్టుకొని మనము గ్రైండర్లో వేసి ఒక మంచి స్మూత్ అండ్ థిక్ పేస్ట్ వచ్చేలాగా కొంచెం సరిపడినంత నీళ్ళతోటి గ్రైండ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఈ పేస్ట్ తయారు చేసుకోవడమే పని. తర్వాత కర్రీలో ఇంకా ఏం పెద్ద పని ఉండదు. ఎంత మంచిగా గ్రైండ్ అయింది చూసారా. ఇప్పుడు ఒక మాండీలో పల్లి నూనె వేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం ఇంగువ, పసుపు, ఇంకా ఒక 1 tablespoon అంతా కాశ్మీరీ లాల్ వేసి ఇవి అసలు మాడకుండా ఒకసారి మంచిగా వేయించేసుకొని ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కర్రీ పేస్ట్, అది వేసేసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. మంచిగా వేయించుకోవాలండి. ఈ పేస్ట్ ఆల్మోస్ట్ అంటే 50% ఆల్రెడీ ఇవి ఉడికిన ఇంగ్రీడియంట్సే, కాకపోతే మిగతా 50% కూడా ఉడకాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో దీన్ని కొంచెం మగ్గించుకుందాం. ఇదిగోండి, ఆల్మోస్ట్ ఈ పేస్ట్ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఏవైతే మనము మొలకలు ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ వాటర్ని దీంట్లో వేసేసుకుందాము. ఇది కొంచెం పల్చగా ఉంటుందండి గ్రేవీ, సో దాని కన్సిస్టెన్సీకి తగ్గట్టు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, పల్చటి గ్రేవీ ఉంటుంది, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇది పొంగొచ్చింది. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న ఈ మట్కి స్ప్రౌట్స్ ఏదైతే నా వేసుకున్నానో, నా దగ్గర ఒక 2 బాయిల్డ్ పొటాటోస్ ఉండే, చేతితో మ్యాష్ చేసి అది కూడా వేసేసుకున్నాను. ఇది ఆప్షనల్, కాకపోతే ఉసల్లో పొటాటో కూడా వేస్తారు, నాట్ కంపల్సరీ. ఉంటే మాత్రం వేసుకోండి. ఇదిగోండి, మూత పెట్టి ఒక 5-10 minutes వదిలేసాను. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకున్నాను. చాలా చాలా స్పైసీగా భలే టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.